ఒక నోట్ ప్యాడ్ ఫైల్ తీసుకుంటానండి. నోట్ ప్యాడ్ ఇక్కడ యాక్చువల్గా వైరస్ అనేది ఏంటంటే రకరకాలుగా వస్తుంది. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి ఒక చిన్నది మీకు చూపిస్తున్నానండి. ఎగ్జాంపుల్ చూడండి. అంటే మనకు కొన్ని కమాండ్స్ ఉంటాయండి, యూనిక్స్ బేస్డ్ కానీ లేకుంటే రకారకాల ఉన్నాయి. టెర్రల్ స్క్రిప్టింగ్ అని కొన్ని కమాండ్స్ ఉన్నాయి. ఆ కమాండ్ చేసుకుని వైరస్ ఎలానో వస్తుంది, ఇది క్రియేట్ చేయొచ్చు, స్ప్రెడ్ చేయొచ్చు. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. యాక్చువల్గా ఒక నోట్ ప్యాడ్లో తీసుకుని షట్ డౌన్ -r. సో దీని మీనింగ్ ఏంటంటే షట్ డౌన్ -r అంటే రీస్టార్ట్ అన్నమాట. సో ఇప్పుడు ఇది వచ్చేసి డెస్క్టాప్ మీద నేను సేవ్ చేస్తున్నాను. సో ఏంటని ఇప్పుడు అడగండి, ఇది చివరిలో చెప్తాను. న్యూ వైరస్ సో ఇక్కడ వచ్చేసి న్యూ వైరస్ అని చెప్పి ఫైల్ క్రియేట్ చేసేసాను. యాక్చువల్లీ ఈ .ext అనేది కనిపించదు ఒక్కోసారి వచ్చేసేసి. సో ఫోల్డర్ ఆప్షన్స్ విండోస్లో వచ్చి ఒక రకం ఉంటుంది, XPలో ఒక రకం ఉంటుంది. ఏదైనా కానీ మీరు ఫోల్డర్ ఆప్షన్స్లోకి వెళ్ళి న్యూస్లోకి వెళ్ళి ఇక్కడ జనరల్ డిఫాల్ట్కి వచ్చేసి ఇలా సెలెక్ట్ అయి ఉంటుంది, డోంట్ షో హిడెన్ ఫైల్స్ అని చెప్పేసి. సో ఇలా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఎక్స్టెన్షన్ ఫైల్ అనేది కనిపించదు. చూడండి ఇక్కడ న్యూ వైరస్ ఉంది. ఇక్కడ ఇందాక మనం .txt అని ఫైల్ చూసాము, బట్ లేదండి. సో మీరు ఎక్స్టెన్షన్ ఫైల్ చూడాలంటే మాత్రము ఈ ఫోల్డర్ ఆప్షన్స్లోకి వెళ్ళి వ్యూ, సో హిడెన్ ఫైల్స్, యాడ్ ఎక్స్టెన్షన్ ఫర్ నోన్ ఫైల్ టైప్స్, ఈ రెండు ఈ డోంట్ అనేది తీసేసి ఇది సెలెక్ట్ చేసుకోవాలి. యాక్చువల్ డిఫాల్ట్గా వచ్చేసి ఈ ప్లేస్లో ఉంటుంది, క్లిక్ చేసేసి. సో షో హిడెన్ ఫైల్స్ దీన్ని అన్చెక్ చేయాలి. తర్వాత అప్లై, ఓకే. అప్పుడు మీకు ఫైల్ ఎక్స్టెన్షన్ అనేది కనిపిస్తుంది అన్నమాట. చూడండి .txt. సో ఇప్పుడు నేను ఏంటంటే ఈ నోట్ ప్యాడ్లో ఉన్న ఫైల్ని బ్యాచ్లోకి కన్వర్ట్ చేస్తున్నాను, అంటే బ్యాచ్ ప్రోగ్రామింగ్ రిలేటెడ్. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇది నార్మల్ నోట్ ప్యాడ్లో ఉన్న ఫైల్ని నేను బ్యాచ్ ప్రోగ్రామింగ్ వైరస్ ఫైల్గా కన్వర్ట్ చేశాను. అలాంటే బై యూజింగ్ కమాండ్స్, ఇంటర్నల్ కమాండ్ ఏమి ఇచ్చారంటే షట్ డౌన్ -r. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ ఫైల్ ఎగ్జిక్యూట్ అయిందంటే ఆటోమేటిక్ సిస్టమ్ అనేది రీస్టార్ట్ అవుతూ ఉంటుంది. జనరల్గా ఏంటంటే అది వైరస్ వల్ల వచ్చింది అనుకుంటారు. వైరస్ అంటే అలాగే స్ప్రెడ్ చేయొచ్చు. సో ఇది ఎగ్జిక్యూట్ అయితే ఏ ప్లేస్లో ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. దాంట్లో స్టార్ట్అప్ ఉంటుంది, విండోస్ 7 కానీ లేదా XP కానీ. దాంట్లో స్టార్ట్అప్ ఓపెన్, ఇక్కడ కాపీ చేసేసి ఇప్పుడు ఈ ఫైల్ ఏంటంటే వాళ్ళు ఎలా అయినా స్ప్రెడ్ చేయొచ్చు. మీకు ఏంటంటే వాట్సాప్ ద్వారా నుంచి, అంటే ఎలా స్ప్రెడ్ చేస్తారంటే మీకు హ్యాకింగ్ గురించి ఐడియా ఉన్నా లేకుంటే నెట్లో పోయినా మీకు గూగుల్లోకి వెళ్తే చాలా టూల్స్ దొరుకుతాయి. ఇప్పుడు ఈ వైరస్ ఫైల్ వచ్చేసి ఒక ఇమేజెస్ కానీ ఒక సాఫ్ట్వేర్ కానీ లేకపోతే దేనికైనా కానీ బైండ్ చేసేసి బిల్డ్ చేసేస్తే ఈ వైరస్ ఫైల్ అనేది ఒక ఇమేజ్ ఫైల్కి క్లబ్ అయిపోతుంది, అంటే రెండు కలిసిపోతాయి. అంటే మనం ఎవరైనా కానీ మనకి వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఒక ఇమేజ్ ఫైల్ పంపించగానే మనం ఏం చేస్తామంటే ఆ ఇమేజ్ ఫైల్ని క్లిక్ చేస్తాం.
సో వాళ్ళు పంపించే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ హ్యాకర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇమేజ్ ఫైల్కి ఈ వైరస్ ఫైల్ బైండ్ చేసేసి పంపిస్తారు. మనకి ఏంటంటే ఈ వైరస్ ఫైల్ ఇంకా ఇమేజ్ ఫైల్ ఇన్సర్ట్ అయిపోతుంది, మనకు కనిపించదు అనమాట. సో మనం ఏంటంటే ఒక ఇమేజ్ ఫైల్ అనుకుంటా, అలాంటి సాఫ్ట్వేర్ ఫైల్, లాంటి ఒక డేటా ఫైల్ అనుకుని ఓపెన్ చేస్తాం. ఆటోమేటిక్గా ఈ ఫైల్ వచ్చేసేసి మన స్టార్ట్అప్ ఫైల్లోకి రీస్టోర్ అయిపోతుంది. జస్ట్ నేను ఒక కమాండ్ రాసి ఇప్పుడు 2 కమాండ్స్ కమాండ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే ప్రాబ్లం సిస్టమ్ ఏంటంటే కంటిన్యూ రీస్టార్ట్ అవుతూ ఉంటుంది. మనం ఏం చేస్తుంటాం, వైరస్ స్ప్రెడ్ అయిపోయింది, అంటే వైరస్ అటాక్ అయిపోయింది అని చెప్పి దానికి మనం చూసుకునే సొల్యూషన్స్ ఏంటంటే ఒకటి యాంటీవైరస్, లేకుంటే సిస్టమ్ ఫార్మాట్ చేయాలి. సో వైరస్ అనేది ఈ టైప్లో వస్తుంది. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ కింద నేను చూపిస్తాను, చూడండి. చూడండి ఇక్కడ మెసేజ్ ఇస్తుంది, సిస్టమ్ షట్ డౌన్ అని. అంటే 30 సెకండ్స్ లోపు సిస్టమ్ షట్ డౌన్ అయిపోతుంది, డేటా సేవ్ చేసుకుని ఒక మెసేజ్ ఇస్తుంది అనమాట. ఇది XPలో కాబట్టి మెసేజ్ ఇస్తుంది. అది విండోస్ 7 అదర్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే కనీసం ఈ మెసేజ్ కూడా రాదు. ఆటోమేటిక్ ఏంటంటే సిస్టమ్ రీస్టార్ట్ అవ్వడం, షట్ డౌన్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది. మనకి ఏంటంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి సో మనకి ఏంటంటే యాంటీవైరస్ మీద డిపెండ్ అవుతాం, లేకుంటే ఏంటంటే సిస్టమ్ ఫార్మాట్ చేసుకోవచ్చు. సో ఈ టైప్ ఆఫ్ వైరసెస్ ఏంటంటే జనరల్గా మనకి ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే టోరెంట్ ఫైల్స్ నుంచి, సాఫ్ట్వేర్ ఫైల్స్ నుంచి, ఇమేజ్ ఫైల్స్ నుంచి, జిప్ ఫైల్స్ నుంచి ఇలా రకరకాలుగా వస్తాయి. ఇది సిస్టమ్ అది వచ్చేసి ఆఫ్ అయిపోయింది. యాక్చువల్గా డైరెక్ట్ మీకు సిస్టమ్ మీద చూపించాలంటే స్క్రీన్ రికార్డ్ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే సిస్టమ్ రీస్టార్ట్ అయినా షట్ డౌన్ అయిందంటే నేను స్క్రీన్ రికార్డ్ చేసేది అయిపోతుంది కాబట్టి మీకు VMwareలో చూపిస్తున్నాను అనమాట, అర్థం కావడానికి. చూడండి, మళ్ళీ నేను ఏం చేయలేదు ఆటోమేటిక్ వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే ఐడియా ఉన్న వాళ్ళు ఏంటంటే సో కంటిన్యూగా ఇలాగే వస్తుంటుంది. మీరు దాన్ని ఏం చేయలేదు, మీరు కంటిన్యూ షట్ డౌన్ అవుతుంది, రీస్టార్ట్ అవుతుంది, ఇలా జరుగుతుంది. అంటే దాంట్లో వాళ్ళ స్క్రిప్ట్ రాసిన దాన్ని బట్టి అనమాట. మళ్ళీ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. విత్ ఇన్ 30 సెకండ్స్ లోపు మీరు ఆ సిస్టంలో కమాండ్ మోడ్లోకి ఎంటర్ అయ్యి ఒక కమాండ్ని అంటే టెర్మినేట్ చేయగలిగితే ఆ ప్రాబ్లం కొంతవరకు సొల్యూషన్ వచ్చేస్తుంది. కమాండ్ వచ్చేసేసి సో నాకు ఆ ఛాన్స్ కార్డు ఇవ్వట్లేదు.
మీకు ఇలా ఒక బాక్స్లో మెసేజ్ వార్నింగ్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే రన్లోకి వెళ్ళి సిఎండిలోకి ఎంటర్ అయ్యి షట్డౌన్ స్పేస్ -a అని టైప్ చేస్తే వితిన్ 30 సెకండ్స్లో సో స్టాప్ అయిపోతుంది అన్నమాట ఆ ప్రాసెస్ అనేది. సో ఇప్పుడు టెర్మినేట్ అయిపోయింది. సో నాకేంటంటే ఆ ఛాన్స్ ఇవ్వలేదు, ట్రాక్ చేసేటప్పుడు కొంచెం టైం పట్టింది. సో ఇలా ఏంటంటే అలాంటి వైరస్ బ్యాచ్ ప్రోగ్రామింగ్ రిలేటెడ్ వైరస్ వర్క్ వచ్చినప్పుడు అలా టెర్మినేట్ చేయండి. ఇంకోటి టెంప్ ఫైల్ కూడా క్రియేట్ చేసుకుంటూ ఉన్నాను. సో సిస్టమ్ ఒక స్పీడ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీకు నార్మల్గా టెంప్ ఫోల్డర్లో కొన్ని వైరస్ తోటి రిలేటెడ్గా ఉంటాయి, డిలీట్ కావడం కష్టం అండి. అలాంటప్పుడు ఏమంటే అన్లాకర్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేయాలి. ఈ ఫైల్స్ వల్ల కూడా స్లో అయిపోతుంది. అలాగే బ్రౌజర్లో కూడా కొన్ని మన తెలియకుండానే కొన్ని ఆటోమేటిక్గా రన్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బిట్ డింగర్ అని చెప్పేసి ఒక బిట్ కాయిన్ సంబంధించిన మైనింగ్ సాఫ్ట్వేర్ రన్ అవుతుంది. సో ఇలా రన్ అయ్యేటప్పుడు కూడా ఏంటంటే ఆటోమేటిక్ మనకు తెలియకుండా కొన్ని బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. వాటిని ప్లే చేసుకోండి. టాస్క్ మేనేజర్లో ఉంది. సో 10% కరెక్ట్గా ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో యాక్చువల్గా ఈ క్రోమ్ వచ్చేసి ఓన్లీ బ్రౌజింగ్ ఏం లేదు, ఓపెన్ చేస్తుంది. బట్ ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ 1 2 3 4 5 6 7 అంటే క్రోమ్ సంబంధించిన 7 ప్రాసెస్ అనేవి రన్ అవుతున్నాయి. మీరు ఒక ప్రాసెస్ మీకు చూపించాను ఆల్రెడీ గూగుల్ క్రోమ్లో వచ్చేసి ఇక్కడ ఒకటి. ఇలాగే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి చాలా సర్వీసెస్ ఉంటాయి, మీరు చెక్ చేసుకుని వాటిని క్లోజ్ చేసుకోండి. సో ఇక్కడ ఏ రన్ అవుతున్నాయి అనేది ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. మీకు ఏది అవసరం ఏదో అనవసరం అనేది చెక్ చేసుకుని క్లోజ్ చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను వీడియో ద్వారా మీకు ట్రై చేస్తాను. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే